ఇప్పుడు అటు బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు 25 సంవత్సరాలు కేటీఆర్ జిల్లాలో అంతకు మించి ఇంకేం చేస్తారు? అంతకు మించి ఏం చేస్తారు? అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళు తెలంగాణ రాకముందు, 10 ఏళ్ళు పూర్తి కాకముందే 9 ఏళ్ళు కంప్లీట్ అయినప్పుడు తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయిందని సంబరాలు చేసి ప్రభుత్వ సొమ్మంతా దారాదత్తం చేసినారు. యాడ్లకి, డ్యాన్స్లకి, తిన్నికి, ప్రోగ్రాంలకి, వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని మొత్తం ఆ ప్రోగ్రాంలలో ఇన్వాల్వ్ చేయడానికి నానా బీభత్సం చేసి కోట్ల రూపాయలు, 100 కోట్లు సర్వనాశనం చేశారు. ఇప్పుడు దాచిపెట్టిన పైసా కొంత ఉన్నది, అదేమన్నా ట్యాక్స్ మినహాయింపు ఏమన్నా అవుతుంది ఇట్లాంటి వాటి కోసం అని చెప్పేసి ఇంత ఖర్చు పెట్టి తిరుగుతారు. ఇంకేమున్నది మిగిలింది? అన్న మీద పోటీ చెల్లి, చెల్లి మీద పోటీ అన్న. ఈమె వచ్చి కౌన్సిల్ ముంగల్ ధర్నా చేస్తా, ఓ నువ్వు కౌన్సిల్ ముంగల్నే చేస్తావు, నేను రాష్ట్రం మొత్తం తిరుగుతాను ఆయన పోతున్నాడు. వాళ్ళ అయ్యే ఎవరికి పీఠం అప్పచెప్తాడో తెలియక వాళ్ళిద్దరు భ్రమలో పడి తిరుగుతున్నారు. మీరు అనుకుంటున్నారు తెలంగాణ మొత్తం తిరిగి ఏమో చేస్తాడు అనుకోండి, కానీ మా ప్రజల కోసమో మా పార్టీ మీద వ్యతిరేకత కాదు, వాళ్ళిద్దరు అన్న చెల్లెళ్ళ వ్యతిరేకతతోనే అలా తిరగడానికి ప్రయత్నం చేస్తారు. దాని మీద అర్థం చేసుకోండి జరా. ఇప్పుడు నేను అసెంబ్లీ లాబీలో మీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హరీష్ రావు కేటీఆర్ని కలవడానికి గల కారణం ఏంటి? నాకేం తెలుసు? సస్పెండ్ అయినోనికి మేమేం చెప్తాము? పోయి ఆయన అడగండి మీరు. గతంలో కేటీఆర్ పొట్టు తిట్టిన పరిస్థితి. అదే కదా, అందరినీ తిడతాడు, ఎవరిని తిట్టాడు, అందరినీ బ్లాక్మెయిల్ చేస్తాడు, అందరినీ తిడతాడు, అన్ని చేస్తాడు. ఇప్పుడు లాస్ట్కి పోయి మళ్ళీ ఎవరి కాళ్ళ దగ్గరనో పడ్డాడు. అంటే ఈ రోజు ఉన్నటువంటి మొన్నటిదాకా కాంగ్రెస్ వల్ల నీకు వచ్చినటువంటి గ్రాఫ్ని ఈరోజు ఒక్కసారి పాతాళాలకు పోయి పడ్డాడు. ఇంకా అంతకు మించి ఆయన గురించి నేను మాట్లాడితే ఆయనను ఇంకా హైలైట్ చేసినట్టు అవుతుంది. ఈరోజు ఎవ్వరూ చేయనంత అదేదో బీసీ కార్డ్ వేసుకొని పోయి ఢిల్లీలో కూర్చుంటాడండి. అయిపోయింది. ఈరోజు నిన్న ఎప్పుడైతే నువ్వు పోయి కేటీఆర్ని కలిసినావో అప్పుడే నీ సర్వనాశనం అయిపోయింది. నిన్ను ఇంకా ఎవరిని కలవకుండా నీ అంతటా ఒక్కొని పోయామని చేసి ఏడన్నా ఏ మూల కన్నా కొంచెమన్నా నీ మూద సానుభూతి ఉంటుండేనేమో. నువ్వు బ్లాక్మెయిల్ రాజకీయం అందరికీ తెలుసు, నువ్వు చేసే కథలు అందరికీ తెలుసు. ప్రతి కులాన్ని తిట్టినావు, ప్రతి వ్యాపారస్తుని తిట్టినావు, ప్రతి ఆర్గనైజేషన్ని తిట్టినావు, ప్రతి ఒక్కరి మీద దాడి చేసినావు, ప్రతి ఒక్క పార్టీని తిట్టినావు. కానీ ఏం లాభం? తిట్టి ఏదన్నా నిజమైన జెన్యున్ పని చేసినావా అని అంటే ఏం చేయలేదు. అయినా కాంగ్రెస్ ఫస్ట్ నీకు అసలు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందే కాంగ్రెస్, ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీగా గెలిపించింది కాంగ్రెస్. అయినా నీకు తిన్నిటి వాసాలు లెక్క పెట్టడం నీకు బాగా అలవాటు అయిపోయింది. నేనేమన్నా ఇంతకన్నా మించి అడగను. కాంగ్రెస్ ఇచ్చినటువంటి పనిని గతంలో కేసీఆర్ని చెప్పు మడకబెట్టి కొడతా అన్నావు చూడు, ఆ మడకబెట్టి కొట్టి అడగడుతుంటేవి. నువ్వు 52% బీసీల రిజర్వేషన్ అన్నావు, కనీసం 10% కూడా తెచ్చుకోలేకపోయినటువంటి మీద నిన్న పోయి వాళ్ళకి ఏదో సానుభూతి నాకు తెలపండి, నేను సభ పెడతా రండి నా ముంగల్కి అని. వాళ్ళని 2 కొడతారు, నిన్ను 2 కొడతారు రేపు పబ్లిక్. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక మీరు ఎందుకు పేర్లు మారుస్తున్నారు? గతంలోనేమో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారు, ఇప్పుడేమో తెలుగు యూనివర్సిటీ పేరు మార్చారు. ఎందుకు మేడం అంటే ఏం చెప్తారు? తెలంగాణ పేరు అనేది ఉద్యమం నుంచి మొదలు వచ్చినటువంటి తెలంగాణ పేరు. అవును. ఆయన కోసం బీఆర్ఎస్ అంటే రాష్ట్ర సమితి, అది టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి. అందులో ఉన్నటువంటి ఆర్ని తీసుకొని వచ్చి టీఎస్ని రాష్ట్ర సమితిని తీసుకొని వచ్చి తెలంగాణకు తగిలిచ్చిండు. ఎవడన్నా టీఎస్ ఏ రాష్ట్రం అన్నా చూసుకో, నువ్వు ఏ రాష్ట్రానికైనా అట్లా రాష్ట్రాల్లో సగం సగం ముక్కలతో పేరు ఉంటుందా? ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంటే టీజీ అని ఉంటుంది, కానీ టీఎస్ అని ఉంటుంది ఎందుకు? స్టేట్ అని ఉంటుంది. ఏడన్నా స్టేట్ అని ఉంటుంది, అన్ని స్టేట్లే. మళ్ళీ తెలంగాణ స్టేట్ ఏంది? టీఎస్ అంటే ఏంది? ఎస్ అంటే ఏంది? అసలుకి ఎస్ అంటే ఏంది? ఫుల్ ఫామ్ చెప్పాలనా? స్టేట్ అంటే రాష్ట్రం అన్నట్టు. అన్నిటికీ రాష్ట్రాలే. మహారాష్ట్ర రాష్ట్రమే, కర్ణాటక రాష్ట్రమే, తమిళనాడు రాష్ట్రమే, అన్ని రాష్ట్రాలే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే, అందులో తెలంగాణ కూడా రాష్ట్రమే. మళ్ళీ దానికి సపరేట్గా ఎస్ అని పెట్టి ఏమి స్టేట్ అని చేసినావు దానికి? కాబట్టి తొలత తెలంగాణ ఉద్యమంలో ఏదైతే టీజీ అని వచ్చిందో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి గౌరవంతో మళ్ళీ దానిగా మార్చారు. ఇంకోటి తెలుగు యూనివర్సిటీ, మేము కూడా దానికి అడిగినాం, మాట్లాడినాం, అంతా అయిపోయింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు తెలంగాణలోనే కాదు భారతదేశం మొత్తం ఆయన ఒక ప్రపంచానికే ఆయన ఒక వ్యక్తిత్వంతో తెలంగాణ కాదు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తెలుగు భాష కోసం కొట్లాడినటువంటి వ్యక్తి. అలాగే దేశ స్వతంత్రం కోసం గాంధీ మహాత్ముడితో పాటు ఈయన కూడా జైలుకు పోయినటువంటి రోజుల్ని ఎన్నో ఉద్యమాలు చేసిండు, చాలా పోరాటం చేసిండు. కాబట్టి ఆయనని ఒక రాష్ట్రానికో ఒక కులానికో అంకితం చేయకుండా ఒక రాష్ట్రం పేరు మీద ఆయనని వేరు చెయ్యొద్దు అని ఈరోజు ఆయనకి అదేది చెంచల్గూడ జైల్లో టెర్మినల్ కొత్త రైల్వే స్టేషన్ ఉంది కదా, అక్కడ ఆయన పేరుని మారుస్తామని నిన్న అధికారికంగా అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. సురవరం ప్రతాప్ రెడ్డి అనే పేరుని తెలంగాణ ఉద్యమంలో ఆయన పోరాటం కోసం ఆయన మళ్ళీ అన్ని యూనివర్సిటీలు తెలంగాణ ఉద్యమకారులై తెలంగాణ ప్రొఫెసర్ పెద్ద పెద్ద మేధావుల పేర్లు పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఆయన పేరు మార్చిండ్రు. అంతే తప్పించి దానికి నేను
కొట్లాడి అడిగిన దానిలో మొదటి దాన్ని నేను. మాకున్నటువంటి ఆర్యవైశ్యుడు రోషయ్య. రోషయ్య గారు కాదు, పొట్టి శ్రీరాములు కూడా వైశ్యుడే. సో కులానికి అంకితం చేయొద్దని నిన్న రేవంత్ అన్న చెప్పిండు. సో దానికి కూడా ఆయన ఇమీడియట్గా రేవంత్ అన్న మళ్ళీ ఇంకో ప్రపోజల్ పెట్టి కేంద్రం దగ్గర ఆమోదం తీసుకొని వస్తాను అని చెప్పినందుకు చాలా ఆనందంగా ఉంది. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మీద మరి ఇంకోటి పెట్టడమే కాకుండా మాది ఇంకో చిన్న డిమాండ్ కూడా ఉంది. డిమాండ్ అని కాదు, మా విజ్ఞప్తి ప్రభుత్వానికి. కృష్ణమూర్తి గారు వరంగల్ తొలి తెలంగాణ నినాదం తీసుకున్నటువంటి ఆర్యవైశ్యుడు, ఆయన పేరు ఎక్కడ అవసరం వచ్చినా కూడా పెట్టాలని ముఖ్యమంత్రి గారికి మా విన్నపం. ఎందుకంటే తక్కువగా ఆర్యవైశ్యులు పొలిటికల్గా కానీ ఎక్కడైనా ఉన్నది తక్కువగా. దేశానికి స్వతంత్రం తెచ్చింది గాంధీ మహాత్ముడు, తెలుగు రాష్ట్రాల్ని తీసుకొని వచ్చింది పొట్టి శ్రీరాములు గారు. ఇలా ఒక పెద్ద దేశంలో ఇంత పెద్ద అత్యున్నతమైన స్థానం వాళ్ళిద్దరికీ ఉన్నది కాబట్టి కొంతమందే మా వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వారి ఉనికి కోల్పోకుండా మరి వారి పేరు కూడా పెడితే బాగుంటుందని మేము ప్రస్తావన తీసుకురాబోతున్నాము. డెఫినెట్గా ఎక్కడ అవసరం వస్తే వీలైతే కనుక రేపు పొద్దున వరంగల్లో ఎయిర్పోర్ట్ పెట్టబోతున్నారు, వారి పేరు పెడితే బాగుంటుందని కూడా మేము ప్రపోజల్ ఇవ్వబోతున్నాము. డెఫినెట్గా మరి ఉనికిని పోగొట్టొద్దు, ఎవరి కులం వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి మా కులం కోసం మేము కూడా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందరి తరఫున, ఆర్యవైశ్యులందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. టర్మినల్కి వారి పేరు పెట్టుతున్నారు కాబట్టి అంటే పూర్తిగా తొలగించకుండా వారిని ఇంటర్నేషనల్ స్థాయిలో అంటే నేషనల్ స్థాయిలో టర్మినల్కి వారి పేరుని ప్రస్తావన తీసుకొని వచ్చి నిన్న అసెంబ్లీలో కూడా అసెంబ్లీ ఆమోదం తెలపడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో ఎవరిని కూడా కించపరచకుండా తప్పకుండా అందరినీ గుర్తిస్తారు ముఖ్యమంత్రి అనేది నాకున్నటువంటి ఆలోచన. అంతే. నమస్కారం మేడం.